బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అప్రమత్తమైంది. మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు హోంమంత్రి అనిత. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర పాయింట్స్లో హెచ్చరిక బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి సహాయక చర్యలకు అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలి అని సూచనలు జారీ చేశారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. ఈదురుగాలులు వీచే సమయాల్లో చెట్ల కింద అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు వాటి దగ్గర కూడా నిలబడకూడదు అంటూ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు హోంమంత్రి అనిత. మా ప్రతినిధి రాజు ఉన్నారు, అప్డేట్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. అదే ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అధికారులు ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారినటువంటిదైతే ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మ్యాప్స్ని కనుక ఒకసారి గమనిస్తే ప్రస్తుతం విశాఖ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. రెండు కలర్స్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒక ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో. ఈ రెండు కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి మ్యాపింగ్ మొత్తం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది. అదేవిధంగా ఎల్లో ఒక కలర్లో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటికి ఈ రోజుకి అయితే చాలా మార్పులు అయితే వచ్చాయి. నిన్న ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిస్తాయని, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా ఇది పాకినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, అసలు ఏ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇప్పుడు అసలు ఈ అంటే అల్పపీడనం పొజిషన్ ఎట్లా ఉంది? ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందా లేదా? నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా పరిణమించింది మొన్నటి ఉపరితల ఆవర్తనం. తరువాత ఈ అల్పపీడనం ఈరోజు ఉదయానికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతమైన మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది. భారీ నుంచి అతి భారీ అంటే ఎన్ని సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉంది? 10 నుంచి 20 సెంటీమీటర్ల లోపల పడితే భారీ నుంచి అతి భారీ అంటారు. ఆ ఆస్కారం ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాము. ఇక అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపు కూడా అక్కడ సూచించిన విధంగా ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశంతో పాటుగా నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తుంటే ఈ భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది? పిడుగులు పడడం కానీ, భారీ ఈదురుగాలు వీచే అవకాశాలు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి? అదేమైనా అంచనా వేసి? ఒకటి, ఈ 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఇక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన గాలులు భూమి మీద వీచే అవకాశం ఈ జిల్లాలన్నింటిలో ఉన్నది. ఇక తీరానికి వెంబడి, తీరానికి ఆవల 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా కోస్తా తీరం వెంబడి ఉన్నది. కోస్తా తీరానికి కొంచెం దూరంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక కళింగపట్నం నుంచి ఓడరేవు వరకు ఉన్న అన్ని పోర్టుల్లో, ముఖ్యంగా కృష్ణపట్నం మినహా అన్ని పోర్టుల్లో, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. అంటే రేపు ఇంచుమించుగా వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అంటే ఆ సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మనం ఈ జిల్లాల మీద దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఈదురుగాలు కానీ, వర్షాలు కానీ? ఒకటి, ఈరోజు ఆల్రెడీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆ 9 జిల్లాలకి చెప్పాం. మిగతా జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి మినహాయిస్తే కోస్తా తీరంలో ఉన్న అన్ని జిల్లాలకి
ఎల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగింది. రేపు కూడా మీకు సూచించిన విధంగా అక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసాం. ఆ జిల్లాల్లో బాగా వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి తీరాన్ని తాకిన తర్వాత కూడా ఈ వాయుగుండం యొక్క ప్రభావం ఉండబట్టే ఆ ప్రాంతాలకు భారీ వర్షాలని సూచించడం జరిగింది. ఇక 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఋతుపవన గాలులు వీచే అవకాశం ఉన్నది. అంటే ఇక ఓవరాల్గా చూస్తే వాతావరణంలో వచ్చినటువంటి అంటే ఈ తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇది వాయుగుండంగా మారి అటు శ్రీకాకుళం నుంచి దాదాపుగా 9 జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత ఒక సమీక్ష అయితే నిర్వహించారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు. మొత్తానికి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని అంటూ సూచనలు జారీ